హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక దేశం మొత్తం గర్వపడాల్సిన ఒక మెగా ప్రాజెక్ట్ దాని గ్రాండ్ ఓపెనింగ్కి కొన్ని గంటల ముందే మంటల్లో కాలిపోయింది. ఈరోజు మనం ఆ కథ వెనుకున్న విషయాలేంతో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఖర్చెంతో తెలుసా? ఏకంగా 80,000 కోట్లు. ఇది జస్ట్ ఒక నంబర్ మాత్రమే కాదు, మన దేశ అభివృద్ధి, మన ఆశయాలు, వీటన్నిటికీ ఒక సింబల్. ఒక్కసారి ఊహించండి, సంవత్సరాల కష్టం, 1,000 కోట్ల పెట్టుబడి, దేశం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ క్షణం. కానీ ఆ గ్రాండ్ ఓపెనింగ్కి కొన్ని గంటల ముందే అంతా తలకిందులైపోయింది. అసలక్కడ ఏం జరిగింది? సరే, ఇక ఆ విషయంలోకి వెళ్దాం. రాజస్థాన్లోని బాలోత్రాలో కట్టిన ఈ మెగా ప్రాజెక్ట్లో అసలేం జరిగిందో కాస్త వివరంగా చూద్దాం. చూడండి, ఈ ప్రాజెక్ట్ జర్నీ 2013లో మొదలైంది. అంటే దాదాపు 10 ఏళ్లకు పైగా కష్టపడి కట్టారు. ఇక అంతా రెడీ, ఓపెనింగ్ చేసేయడమే తర్వాయి అనుకుంటున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మొత్తం ప్రాజెక్ట్ ఫ్యూచరే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అయితే ఈ యాక్సిడెంట్ గురించి మాట్లాడటానికి ముందు అసలు ఈ రిఫైనరీ మన దేశానికి, మన రోజువారీ జీవితానికి ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకోవాలి. అది తెలిస్తేనే మనకు ఈ నష్టం ఎంత పెద్దదో అర్థమవుతుంది. అసలు ఈ రిఫైనరీ ఏం చేస్తుంది? కేవలం క్రూడ్ ఆయిల్ని క్లీన్ చేసే ఫ్యాక్టరీ మాత్రమేనా? లేక అంతకన్నా ఏమైనా ఉందా? ఇది ఒక కంప్లీట్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టంలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఏ రిఫైనింగ్ ప్రాసెస్ సింపుల్గా చెప్పాలంటే ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ని తీసుకుని బాగా హీట్ చేస్తారు. అలా వేడి చేసినప్పుడు అందులోంచి వేరువేరు పదార్థాలు విడిపోతాయి. ఆ ప్రాసెస్లోనే మనకు కావాల్సిన ఎన్నో ముఖ్యమైన ప్రాడక్ట్స్ తయారవుతాయి. మనం వాడే పెట్రోల్, డీజిల్, ఇండస్ట్రీస్లో వాడే ఫ్యూయల్, ఇంట్లో వాడే వంట గ్యాస్, చివరికి మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కూడా, ఇవన్నీ ఇలాంటి రిఫైనరీల నుంచే వస్తాయి. అంటే అర్థం చేసుకోండి, మన లైఫ్ ఎంత డైరెక్ట్గా వీటిమీద డిపెండ్ అయి ఉందో. ఓకే, ఇప్పుడు మళ్ళీ అసలు పాయింట్కొద్దాం. ఇంత పెద్ద కాంప్లెక్స్లో కరెక్ట్గా ఎక్కడా, ఎలా ఈ ఫెయిల్యూర్ జరిగింది? ఈ ప్రమాదం జరిగింది క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్, షార్ట్గా CDU అంటారు. దీన్ని ఆ రిఫైనరీకి గుండెకాయ లాంటిది అనొచ్చు. ఎందుకంటే మొత్తం రిఫైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేదే ఇక్కడ. మరి ఇంత పెద్ద ప్రమాదానికి కారణం ఏంటి? ప్రాథమికంగా అనుమానిస్తోందేంటంటే హైడ్రోకార్బన్ గ్యాస్ లీక్ అయి ఉండొచ్చని. చూడండి, అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ, ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి చోట ఒక చిన్న టెక్నికల్ ఫాల్ట్, చివరికి ఒకే ఒక చిన్న వాల్వ్లో ప్రాబ్లం వచ్చినా సరే అది ఇంత పెద్ద విపత్తుకు దారితీయగలదు. ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల వచ్చిన నష్టం కేవలం ఆ ఒక్కచోటకే పరిమితం కాలేదు. దాని ఎఫెక్ట్ దేశం మొత్తం మీద రకరకాల లెవెల్స్లో ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. దీని ఇంపాక్ట్ చాలా రకాలుగా ఉంది. వెంటనే చూస్తే ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగాల్సిన ఓపెనింగ్ ఆగిపోయింది. ఇక ఆపరేషన్స్ పరంగా చూస్తే మొత్తం సిస్టమ్ని మళ్లీ సేఫ్టీ కోసం చెక్ చేయాలి. కాబట్టి ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతుంది. డబ్బుల పరంగా చూస్తే ప్రాజెక్ట్ ఖర్చులు ఇంకా పెరిగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా దేశం పరంగా చూస్తే ఇంత పెద్ద ప్రాజెక్టులలో సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనే పెద్ద ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది. సరే, ఇక మనం చివరి కట్టానికి వచ్చాం. ఈ సంఘటనను కేవలం ఒక యాక్సిడెంట్లా కాకుండా ఒక వార్నింగ్లా, ఒక పాఠంలా ఎలా చూడాలన్నదే ఇప్పుడు చాలా ముఖ్యం. టెక్నాలజీ అనేది సేఫ్టీకి ప్రత్యామ్నాయం కాదు. ఇది చాలా ముఖ్యమైన మాట. మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడినా, సేఫ్టీ విషయంలో చిన్న నిర్లక్ష్యం చూపినా ఫలితాలు ఇంతే దారుణంగా ఉంటాయి. టెక్నాలజీ సేఫ్టీని సపోర్ట్ చెయ్యాలి, అంతేగాని దాని ప్లేస్ను తీసుకోకూడదు. అందుకే అంటారు, ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక. అనుకోకుండా జరిగింది కాదు ఇది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి మన కళ్ల ముందు మోగిన ఒక ప్రమాద ఘంటిక ఇది. చివరగా ఈ యొక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. అభివృద్ధి అనే పరుగులో మనం ముందుకు వెళ్తున్నప్పుడు సిస్టంలోని ఒకే ఒక్క చిన్న పొరపాటు ఒక దేశం కన్న కలను కూల్చివేయకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.